అదేవిధంగా అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఓన్లీ సన్నవడ్లకే అంటున్నారు. మిగతా పంటల గురించి మాట్లాడతలేరు. ఈ పంటలకు బోనస్ విషయంలో, రైతు భరోసా విషయంలో చర్చ జరపాలని బీఆర్ఎస్ పార్టీ మా బీఏసీలో మేము కోరడం జరిగింది. అదేవిధంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని అటకెక్కిచ్చారు. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు ఇస్తలేరు. మొత్తం పారిశుద్ధ్య నిర్వహణ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. గ్రామాల్లో డయేరియా, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్లో ప్రతి 3 ఇంట్లకు ఒక ఇంట్లో జ్వరంతో బాధపడుతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఇవాళ మొత్తం ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసింది. ₹1 విడుదల చేస్తలేరు కనుక ఈ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధుల మీద పూర్తి స్థాయి చర్చ జరగాలి. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుంది. దాని మీద మాట్లాడడానికి కూడా మేము కోరడం జరిగింది. ఇదే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్, కాలేజీ పిల్లలకి ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఈ గవర్నమెంట్ వచ్చి